ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ లోకంలో భూమికి ఆకాశానికి చాలా వేల కిలోమీటర్ల డిఫరెన్స్ ఉందండి. అంటే దేవుడు కృప అంత ఎక్కువగా ఉంది. మన పట్ల కూడా దేవుడు కృప అంత ఎక్కువగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. భూమికి ఆకాశానికి మనము పొడుగు ఎంత సైంటిస్టులు కూడా కొలవలేని ఎక్కువ పొడుగు కావచ్చు, వెడల్పు కావచ్చు. ఆకాశానికి భూమికి చాలా గ్యాప్ ఉందండి. మన పట్ల అంత గ్యాప్ కాడికి ఎక్కువ దేవుని కృప ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆయన బిడ్డల్ని అనేక మంది ఇప్పుడు మనం ఇంకా బ్రతుకుతున్నామంటే దేవుడు కృప ద్వారానే బ్రతుకుతున్నాం. దేవుడు కృప లేనిదే మనం ఈ లోకంలో జీవించలేము. అనేక మంది సేవకుల దగ్గరికి పోయి ఎలా ఉన్నారు సార్ అంటే దేవుని కృపను బట్టి బాగున్నానని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే దేవుడి కృప అంటే మనం చూసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉన్నప్పుడు ఆ శరీరంలో మీ చిత్తమైతే ముళ్ళు తీసివేయండి ప్రభు అని దేవుడి దగ్గర ఆయన చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే నా కృప నీకు చాలును అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుడు పౌలుతో చెప్తారు. అంటే దేవుని కృప మనతో చాలనంటే మనకు శ్రమలు కలిగిన, బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన దేవుడు చిత్తానుసారంగా మనకు కలిగితే అవి మనకి ఆశీర్వాదకరంగా మారుతాయండి. ఈ లోకంలో మనం ఎన్ని రోజులు బ్రతుకుతాం? 70-80. మనకి దేవుడు చిత్తానుసారంగా కొన్ని బలహీనతలు అనేటివి వస్తాయి. అపోస్తలుడైన పౌలు గారికి ఒక బలహీనత ఉంది. బైబిల్ గ్రంథంలో ఏ బలహీనత అని మనకి రాయబడలేదు, కానీ ఒక బలహీనత అనేది ఉంది, కంటికి సంబంధించిన బలహీనత. అలాగా కొంతమంది సేవకులు కావచ్చు ఈ లోకంలో ప్రజెంట్ వాళ్ళు కొన్ని బలహీనతలు అనేది వస్తాయి. అంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి కాదు, కానీ దేవుడు చిత్తానికి సంబంధించిన బలహీనతలు వస్తాయి. అవి వాళ్ళు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి తొందరగా వెళ్ళాలని, దేవుడితో ఉండాలని దేవుడు కొంతమందికి కొన్ని బలహీనతలు పెట్టి కొన్నిసార్లు స్వస్థపరుస్తారు, సాక్షి జీవితంగా మారుస్తారు, కొన్నిసార్లు దేవుడు తీసుకుంటారు. దేవుడు బిడ్డలుగా ఉంటే మనకి ఎందుకు బలహీనతలు వస్తాయంటే దేవుడు చిత్తంలో దేవుడు ప్రణాళిక ఏది ఉందో అది మన జీవితంలో నెరవేరితే బాగుంటుంది. అయితే మనుషులైన మనము అది స్వస్థపరచమని ప్రార్థన చేయాలి. అది దేవుడు చిత్తం. దేవుడు స్వస్థపరిస్తే మంచిదే. దేవుడు ఇంకా అలాగా ఉన్ని అని అనుకుంటే మంచిది. అయితే ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకునే బిడ్డలుగా ఉండాలండి. దేవుడికి మన సమస్తం అప్పచెప్పాలి. అయ్యా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను ప్రభువా, అయ్యా నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను నాయన, ఇది మీ చిత్తమా కాదని మనం ఎప్పుడైతే దేవుడి చిత్తాన్ని మనం కోరుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అండి. దేవుడు మనకి స్థిరమైన జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడు అండి. దేవుడు ఆయన పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి దేవుడు అండి. దేవుడు ఆయన పరిశుద్ధమైన శక్తిని మనకిస్తున్నాడు. దేవుడు ఆయన సేవలో మనల్ని వాడుకోవాలని చూస్తున్నాడు. దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పుడు మనకి శ్రమలు, బాధలు, కష్టాలు, మన మీద అవమానాలు వచ్చినా కూడా మనకి దేవుడు కృప సరిపోతుంది, దేవుడి యొక్క దయ సరిపోతుంది, దేవుడి యొక్క రక్షణ సరిపోతుంది. ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో యోబు గారి పట్ల ఆయన ఫస్ట్లో ఆశీర్వదింపబడ్డ తర్వాత అన్ని కోల్పోయినా కూడా ఆయన దేవుడు పాదాలు విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు మళ్ళా యోబు గారికి కృపనిచ్చారు, 2 అంతలుగా ఆశీర్వదించారు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూసుకోవచ్చండి. మన జీవితాల్లో కూడా దేవుడు కృప ఉంటే సరిపోతుంది. దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క కంచె, దేవుని యొక్క కాపుదల కోసం మనము ప్రాకులాడాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి. ఈ లోకంలో మనుషులు మనల్ని కనికరిస్తారని, మనుషులు మనల్ని ఏదో ఉద్ధరిస్తారని, మనుషులు మనకేదో సహాయం చేస్తారని మనము మనుషుల దగ్గరికి వెళ్తాం. వాళ్ళు అవసరానికి వాడుకొని వదిలేసే లోకం అండి ఇది. మన దగ్గర ఏదో కోరుకొని వాడుకొని వదిలేసే లోకం అండి ఇది. అలాంటి పాప లోకంలో మనం ఉన్నాం. అయితే మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి.
మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలి. మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి. మనం నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితం అంత పరిశుద్ధంగా ఉంటుందో దేవుడు ఉండేటువంటి పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవుడు అనేక దూతల ముందు మన అక్షయ కిరీటం, జీవ కిరీటం పెట్టి దేవుడు మనల్ని గొప్పగా బల మంచి దాసుడని దేవుడు ఆయన బిడ్డగా మనల్ని చేర్చుకుంటాడు. మనము ఆయన రక్తంలో కడగబడినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి వెళ్ళమండి. మనం ఎప్పుడైతే మన పాపాలు నిజంగా ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తామో, దేవుణ్ణే మనం విశ్వసిస్తామో, ఈ లోకంలో ఎవరిపైన ఆధారపడిన ప్రయోజనం ఉండదు. మనము వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి అనేక సార్లు మన గుండె వేదనకి లోనై ఉంటుంది. మనుషులు ఖచ్చితంగా మనుషులు మోసం చేసుకుంటున్నారు. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, అధికారులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే అలా పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు మనం దేవుని బిడ్డలను పిలువబడతాం. దేవుడి కృప మనతో శాశ్వతంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు దేవుడి కృప, దేవుడి యొక్క కంచె తన బిడ్డలకి తోడుగా ఉందండి. దేవుడు చనిపోయిన వారిని కూడా లేవనెత్తేటువంటి దేవుడు. కుళ్ళిపోయిన శరీరాన్ని కూడా దేవుడు నోటి మాటతో పిలిస్తే ఆ లాజర్ అనే ఆయన లేచారు. అలాంటి గొప్ప శాశ్వతమైన కృపనిచ్చే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలండి? దావీదు గారిని చూసుకున్నప్పుడు దావీదుతో దేవుడు శాశ్వతమైన కృపనిచ్చారని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మన పట్ల కూడా కృపని కుమ్మరించాలని దేవుడు చూస్తున్నాడు. అయితే మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవించకుండా భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతముగా ఉన్నదో మన పట్ల కూడా దేవుడు అంత ఉన్నతంగా కృపనివ్వాలని అనుకుంటుంటే మనము మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదండి. మన ఫోకస్ అంతా దేవుడి పైన పెట్టాలి. మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించాలి. ఎప్పుడైతే మన జీవితం యావత్తు దేవుడికి సమర్పిస్తామో ఆయన పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రతి ఒక్క పాపం, మన ప్రతి ఒక్క దోషం, మన ప్రతి ఒక్క మన ఇబ్బందులు అవన్నీ దేవుడు తీసివేస్తాడు. అయితే మనం అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు ఉండేటువంటి రాజ్యానికి వెళ్ళొచ్చు, దేవుడితోనే ఉండొచ్చు, ఆయన కుడిపార్శ్వమున కూర్చుండొచ్చు, మన కన్న తండ్రితో మనం ఉండొచ్చు. కాబట్టి దేవుడు వాక్యానుసారంగా ఆయన కృపను పొందుకొని ఆయన కృప మనపై ఉంచాలంటే మనం దేవుడు వాక్యానుసారంగా ఉండాలి. సౌలు మీద దేవుడు కృపనిచ్చాడు, దేవుడు తన ఆత్మను పంపించాడు. అయితే సౌలు మాట వెళ్ళ. దావీదు మీద అయితే శాశ్వతమైన కృపనిచ్చాడు, దేవుడు ఆత్మనిచ్చాడు. మనము కూడా శాశ్వతంగా పొందుకోవాలి, కొద్ది రోజులు ఉండి పోయేటట్లుగా కాదు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మా పట్ల మీ కృప అంత ఉన్నతముగా ఉన్నదని చెప్పిన నాయన మీ స్తోత్రం అయ్యా. దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన, పరిశుద్ధపరిచి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము ప్రభువా. అయ్యా, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోట నలునకు మేలు ప్రభువా. అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీరు మాకిచ్చిన కాడి బాధ్యతను సక్రమంగా మోసేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను. చనిపోయిన వారి గురించి కాదు నాయన, వాళ్ళు బంధువర్గ రక్త సంబంధికుల శ్రేయభిలాషను కొలెక్షన్ కాపాడండి. చనిపోయిన వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. మేము ఎప్పుడైతే మీ బిడ్డలుగా బ్రతికి మీలో చనిపోతాం అప్పుడు తిరిగి లేపబడతాం, ఒకరినొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. మీకు స్తోత్రం అయ్యా. గాయం రేపేది మీరే తండ్రి, గాయం కట్టమని నీ సేవకుడుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని వేసి మేము పొందుకోవాలని ప్రాధాన్యపడుతున్నాం. గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి ప్రభువా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోపడి ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా.
క్రీస్తు వన్న పైన కుటుంబం కట్టుకోవాలా సియోనులో నుండి మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయందును వర్ధిల్లా, మీ దయందును వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. మీకు ఉపయోగపడే పాత్రలుగా వేసే మీ సేవ చేసే బిడ్డలుగా అలాంటి దయా కిరీటాలే అనేకం పొందుకునేలాగా ప్రాధాన్యపడుతున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్, ఐసీఎల్, ఇంటెన్సివ్లో మరణ పడకల పైన ఉన్నారో స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్ దేంట్లో వెళ్తున్నా వాళ్ళ గమ్య స్థానానికి క్షేమంగా చేర్చమని అడుగుచున్నామయ్యా. దేశం మీద దేశాలు యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేమును కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి, ఇస్రాయెల్ దేశాన్ని కాపాడండి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా అయ్యా, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా కాపాడమని అడుగుచున్నాము ప్రభువా. యేసయ్యా, ఎగ్జామ్ రాస్తున్న రాయబోతున్న బిడ్డలను కాపాడండి అయ్యా. ఎగ్జామ్ రాసేసిన బిడ్డలకి రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, మీకు మంచి పేరు తేవాలనైనా. ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలకి ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో తెలుసుకొని సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, జీవరాశిని, సృష్టిని, లోకాన్ని, ఈ లోకాన్ని పరిపాలించే ప్రతి ఒక్క మనుషుల్ని కాపాడండి నాయన. సృష్టిని కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్క నాలుక మేము స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలని ప్రాధాన్యపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంత అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.